అయినా ఆమె చిన్న పిల్లల మెంటాలిటీ, చిన్న పిల్లల మెంటాలిటీ, అందుకని ఇట్లా చేసుకున్నది. ఎన్ని చెప్పినా ఇంటలేదు. అంటే సెల్ఫీ సూసైడ్ లో క్లియర్ గా చెప్పింది, నేను నన్ను అనుమానించినావు, దైవ సాక్షిగా నేను ఎవరితో ఏం లేదు, నాకు నిప్పును అని చెప్పి అనుమానుకుని మంచిగా చూసుకోవాలని చెప్పింది. అనుమాని చూడండి, ఫోన్ బ్లాక్ వచ్చి ఫోన్ బిజీ వచ్చినందుకు ఎందుకు బిజీ వచ్చింది? సరే ఫస్ట్ సార్ ఫోన్ చేసిన బిజీ వచ్చింది, సెకండ్ టైం కూడా ఫోన్ చేసిన బిజీ వచ్చింది. ఎందుకు బిజీ వచ్చింది? ఏదన్నా ఉంటే చెప్పు, ఫస్టే నన్ను బ్లేమ్ చేయకు బట్టిగా. నేను ఎందుకంటే వేరే దేశం వచ్చి బతుకుతున్నా, ఈ విషయంలో నన్ను బ్లేమ్ చేయకు. ఇప్పటికే నేను చాలా కష్టాలు పడుకుంటూ వచ్చిన, మీ అన్న ముంగట పెళ్లి చేసుకున్నందుకు నన్ను బ్లేమ్ చేసిన, నాకు చేయకు అని చెప్తే ఆ చిన్న విషయాన్ని పట్టుకొని ఆమె చాలా పెద్ద చేసుకుంటూ వచ్చింది. పిల్లాడు పడుకున్నా కూడా చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ, నేను ఏం చేయలేదు, నేను చచ్చిపోతా, నేను ఉండా, నువ్వు ఏమిటి టెన్షన్ టార్చర్ ఎక్కువ ఉంది తేజు, నీ వల్ల నేను బతకాలి అని చెప్పి చాలా చాలా మాట్లాడేది. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు అన్ని డిసిషన్లు పిచ్చి పిచ్చి తీసుకోకు, ఇంటికాడ ఎవరు లేరు, అన్ని చేయకు అని చెప్పి మాట్లాడితే నా ముంగట ఏంటిది నేను చచ్చిపోతా అని చెప్పి డైరెక్ట్ చున్ని తీసుకొచ్చుకొని మీరు వేసుకొని నేను చచ్చిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది. ఒకసారి గతంలో సైతం చేస్తే అప్పటికి నేను ఆపిన. తర్వాత అగ్గిపుల్ల మొన్న నైట్ అగ్గిపుల్ల గీ కట్టుకుని నేను చచ్చిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది. వీడియో కాల్ లోనే బ్లాక్ మెయిల్ చేసింది. బ్లాక్ మెయిల్ చేస్తే ఉండు పండు ఆగు అని చెప్పి నచ్చ చెప్పిన. తర్వాత ఈమె ఏదో వీడియో విడుదల చేసి నాకు పెట్టిన తర్వాత నేను ఆ వీడియో చూద్దాం అంటే మనకు భయం అయింది. నేను చూడలేదు, ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు చూసి నేను కడి చేసిన. నేను ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఆ వీడియో తీసిన తర్వాత నేను ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిన. వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ యాక్సిడెంట్ అయ్యి కరీంనగర్ హాస్పిటల్లో జాయిన్ అయితే తీసుకెళ్ళారు. అత్తమ్మ పండు ఇలా చేస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, తన మెంటల్ హెల్త్ బాగాలేదు, నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, తనని ఒకసారి హాస్పిటల్లో చూపించారు అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చాలా సార్లు చెప్పిన. ఈమెకు కూడా చెప్పిన, హాస్పిటల్కి పోయి చూపించుకో, ఉండకు, అట్లా బిహేవియర్ చేయకు, నీకు తినకుండా అయితే తిను, ప్రతి ఒక్కటి ఆమెకి నచ్చినట్టే బతికిన, ప్రతి ఒక్కటి ఆమె ఇక్కడ ఉంటా అంటే సరే ఇక్కడే ఉండు అని చెప్పన్నా. ఆమె పైసలు కూడా నా అకౌంట్ లో కూడా నేను నచ్చినక్కడ నుంచి నేను పోయినక్క నుంచి నా అకౌంట్ లో కూడా ₹1 వేసుకోలేదు. తన అకౌంట్ కే ప్రతి రూపాయి తన అకౌంట్ కే సెండ్ చేసిన. నా దగ్గర చిట్టీలు కూడా ఉన్నాయి, ఎన్ని పంపించిన అనేది అన్ని చిట్టీలు కూడా ఉన్నాయి. తనకు నచ్చినట్టే బతుకు అని చెప్పన్నా, నీకు నచ్చినట్టే ఉండు అని చెప్పన్నా. కానీ తప్పు మాత్రం ఏది వేయద్దు, మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి ప్రతి విషయంలో నేను అన్నిటికీ సమానం చెప్పుకుంటూ వచ్చిన.